మన హృదయముల కంటే అధికుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలు. నేటి బైబిల్ వచనాన్ని ధ్యానం చేసుకుందామా ప్రియమైన దేవుని సంగమా? ఈలోగా చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతిని తండ్రి యేసుక్రీస్తు ప్రభు, నీ మాట ద్వారా మేము బలపడడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. నీ చిత్తం బట్టి ప్రభా, ఈరోజు మీరు ఏర్పాటు చేస్తున్న ఈ మాట ద్వారా మేము నిలబడి నీ కొరకు సాక్షిగా ఉండుటకు మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, నేటి బైబిల్ వచనము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనము. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలు లోకస్తులు చెబితే మనం నమ్ముతామా? ఇలాంటి మాటలు మనకు విరోధంగా ఉన్నవారు చెబితే వింటామా? ఈ మాటలు ఈ మధ్య కాలంలో మనతో కోప్పడి గొడవలు ఆడుకున్న వారు చెబితే వింటామా? వినం కదా. కానీ మన విమోచకుడగు యెహోవా చెబుతున్నాడు కాబట్టి ఈ మాటలు వినడమే తప్ప మరి ఇంకేం మనం చేయలేం. ఈ మాటలను నమ్మడమే తప్ప మరి ఇంకేమీ చేయలేం. చూశారు కదా, ఈ వచనంలో మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని. దానికోసం నువ్వెందుకు వరి అవుతావు? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, ఎందుకు మరి అంత డల్గా అయిపోతావు? దేవుడు కొద్ది కాలమే నిముకుడే ఉంటాడు, కానీ తర్వాత నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ఇట్లాంటి ఆదరణను ఈ లోకంలో నీ బంధువులు, నీ స్నేహితులు ఎవరైనా చూపారా? చూపరు కదా. నీకును వారికి మధ్య గొడవ జరిగితే కొన్ని సంవత్సరాలే మాట్లాడడం మానేస్తారు. కానీ దేవుడు అట్లా కాదు. అంత గొప్ప ఉద్రేకము, కోపం ఉన్నప్పటికీ కూడా నిమిషం మాత్రమే. తర్వాత ఆయన, బిడ్డ నా దగ్గరికి రా, నేను ఆదరిస్తాను. బహుశా నీవు చేసిన పొరపాటును బట్టి నేను కోపించవచ్చు, కానీ ఆ కోపము శాశ్వత కాలం ఉండదు. శాశ్వత కాలం ఉండాల్సి నేను చూపిస్తాను. అదేంటి? నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతానంటున్నాడు. వాత్సల్యం అంటే అపారమైన ప్రేమ, కల్మషం లేని ప్రేమ. ఆ వాత్సల్యం చూపడానికి ఆయన ఇస్తున్నట్టు మరొక బెనిఫిట్, లేకుంటే మరొక అద్భుతమైన ఆదరణకరమైన మాట ఏమిటంటే నిత్యమైన కృప. కృప యోగ్యత లేని దానికి యోగ్యతనిచ్చి, ఇంకొక మాటలో చెప్పాలంటే దయ, కనికరం ఇవన్నీ మిళితమై దేవుడు నీకు దారి చూపిస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని మీద ఎప్పుడూ కోప్పడక. ఒకవేళ దేవుడు కోప్పడినా సరే దానికి కూడా ఓకే చెప్పు, ఐఎమ్ యాక్సెప్టింగ్ యూ లార్డ్. ఒకవేళ మన పొరపాట్లు చేసినా మళ్ళీ తిరిగి ఆయన ఏం చేస్తాడంటే సమకూర్చుకుంటాడు. ఈ మాట ద్వారా ఆయన గొప్ప సంగతి మీతో చెప్పాడని ఆశిస్తా ఉన్నాను. నిత్యమైన కృపతో నేను ఆదరిస్తాడు. నీకును నీ యొక్క విరోధులకు మధ్య సమాధానాన్ని తీసుకొస్తున్నాడు దేవుడు. ఈ మాట ద్వారా దేవుడే చేరదీసినప్పుడు దేవుని మనస్సు కలిగి ఉండేటట్లుగా ఉండి ఇతరులను చేరదీసి వారితో మాట్లాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన. జీవాధిపతి తండ్రి యేసుక్రీస్తు ప్రభు, ఈ మాట ద్వారా మేము బలపడి ఇతరులతో సమాధాన పడడానికి కృప చూపించండి కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.